1 కోటి కాదు 2 కోట్లు కావు. మన గవర్నమెంట్ ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రజలకు ఫ్రీ ట్రీట్మెంట్ కోసం కేటాయిస్తుంది. ఈ 2026-2027 ఆర్థిక సంవత్సరంలో మన ప్రభుత్వం ఆరోగ్య శాఖకు కేటాయించిన రూపాయలు అక్షరాల 13,629 కోట్లు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు మన గవర్నమెంట్ ఖర్చు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉండే ఫీచర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎందుకు ఉండట్లేదు? ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉండే మిషన్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎందుకు ఉండట్లేదు? సరైన క్లీనింగ్ ఉండదు, డాక్టర్స్ అందుబాటులో ఉండరు, మందులు దొరకవు, అండ్ అక్కడ పనిచేసే సిబ్బంది పేషెంట్లను పబ్లిక్ ని అస్సలు రెస్పెక్ట్ చేయరు. ఇంకా వింత ఏంటంటే డాక్టర్స్ రాసే మందులు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే మెడికల్ షాప్ లో దొరుకుతాయి. ఆ గవర్నమెంట్ షాప్ ని ఆనుకుని పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ మెడికల్ షాప్ లో దొరుకుతుంది. నిజంగా ఇది వింతే కదా. అన్నిటికీ మించిన ఇంకో వింత ఏంటంటే ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిన పేషెంట్స్ కి టెస్ట్ చేసిన టెస్ట్ రిపోర్ట్స్ ఎప్పుడో 3 రోజులకు 4 రోజుల తర్వాత వస్తుంది. ఆలోపు ఈ పేషెంట్ బ్రతకాల చావాలా? ప్రపంచంలో ఉండే వేరే దేశాలన్నీ టెక్నాలజీ వైపు దూసుకొని పోతుంటే మన దేశంలో మాత్రం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వ హాస్పిటల్స్ లో క్లీనింగ్ సరిగా ఎందుకు ఉండదో అర్థం అవ్వట్లేదు. డాక్టర్స్ ఎందుకు అందుబాటులో ఉండరో అర్థం అవ్వట్లేదు. మందులు ఎందుకు దొరకట్లేదో అర్థం అవ్వట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు డెవలప్మెంట్ అవ్వట్లేదో తెలియట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్ ఉండే ఫ్యూచర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదో తెలియట్లేదు. ఆ డబ్బులని ఎక్కడికి వెళ్తున్నట్టు, దేని మీద ఖర్చు చేస్తున్నట్టు. ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి అండ్ నా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.